బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న బెట్టింగ్ యాప్స్ ని ఇప్పటి వరకు ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్ పై పోలీసులు విచారణకి రావాలని నోటీసులు పంపించారు. ఇప్పటికే పలువురు పోలీస్ స్టేషన్ కి హాజరై వివరణ ఇచ్చారు. యాంకర్ విష్ణుప్రియ ఫోన్ సీజ్ చేశారు పోలీసులు. ఇప్పటి వరకు కేసులు నమోదైన వాళ్ళు ఒక్కొక్కరిగా పోలీస్ స్టేషన్ కు వచ్చి బెట్టింగ్ యాప్స్ పై క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా బెట్టింగ్ యాప్స్ కేసులో ఇరుక్కున్న పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ సెన్సేషనల్ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో అతడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ వీడియోలో ఈ మేరకు ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. అందుకు సంబంధించిన వీడియో అయితే వైరల్ అవుతోంది. మొన్న మధ్య అన్వేష్ ఇమ్రాన్ పై దారుణంగా వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంపై ఆ వీడియోలో అన్వేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై ఇప్పటికే కౌంటర్ వీడియో రిలీజ్ చేసిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ తాజాగా ఒక సెంటిమెంట్ వీడియోని కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వీడియో ట్యాగ్ చేస్తూ అన్వేష్ పై కేసులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేశారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అంటే, అన్వేష్ తన తల్లిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, అందుకోసం అతడిపై చర్యలు తీసుకోవాలని వీడియోలో పేర్కొన్నారు. తన అమ్మను ఉద్దేశిస్తున్న అన్వేష్ చేసిన వ్యాఖ్యల్ని వీడియోలో చూపిస్తూ ఇమ్రాన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను తప్పు చేసి ఉంటే తనపై విమర్శలు చేయొచ్చని, కానీ ఏం తప్పు చేయని తన తల్లిపై ఇలా మాటలతో అసభ్యంగా దూషిస్తూ మాట్లాడడం తప్పు అన్నారు. గతంలో మీరు మాట్లాడిన మాటలు వింటాము. స్త్రీలని గౌరవించని వారిని ఎవరినైనా శిక్షిస్తామని మీరన్నారు. అందుకే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాంటి వారిపై మీరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అని ఇమ్రాన్ ఆ వీడియోలో పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవిస్తామని, కానీ డబ్బు కోసం, వ్యూస్ కోసం తన తల్లిని దారుణంగా తిట్టిన అన్వేష్ పై కేసు నమోదు చేయాలని కోరారు ఇమ్రాన్. అన్వేష్ పై కూడా చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయని, అతడిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. మరి దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ని తన ప్రయోజనాలకి ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్ కి పోలీసులు నోటీసులు పంపిస్తూ విచారణకు హాజరు కావాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు చాలా మంది హాజరయ్యారు. ఇందులో విజయ్ దేవరకొండ, రానా పేర్లు కూడా వినిపించడంతో విజయ్ దేవరకొండ టీం దీనిపై క్లారిటీ ఇచ్చింది. అలాగే మరికొంతమంది టాలీవుడ్ ప్రముఖులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని పోలీసులు అంటున్నారు. త్వరలోనే వారందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తామని కూడా వారు చెబుతున్నారు.